వాక్యమును విత్తనములను ఇక్కడ విత్తుచూ ఉండగా చదవబడిన లేఖన భాగములో నుంచి నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు సహాయం చేసి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాము. సహాయం చేయండి నాయన. అమూల్యమైనటువంటి మీ సత్యముని ఇక్కడ స్థాపించమని ప్రార్థన చేస్తున్నాము. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తూ అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో నుంచి దేవుడు అనేకమైన విషయాలను మనం నేర్చుకోవటానికి ఈ యొక్క విషయాన్ని దేవుడు వ్రాయించాడని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. మరి వాక్యం ఎంతమందికి అర్థమవుతుందో మరి నాకైతే తెలియదు, కానీ మీకు ఒక విషయాన్ని చెప్తాను. చెన్నై పట్టణంలో గోల్డెన్ బీచ్ అని ఒకటి ఉంది. మద్రాస్ అంటారు. మద్రాస్ దగ్గర గోల్డెన్ బీచ్ అని ఒకటి ఉంది. అక్కడ ఒక వ్యక్తి చాలా మనుషులను నవ్వించగలిగిన మంచి జోకర్ అన్నమాట. ఆయన ఏదైనా ఒక జోక్ చెబితే ఇంకా నవ్వడు అనుకున్నాడు కూడా నవ్వేస్తాడు. పుట్టాడు దుఃఖంలో ఉన్నోడు కూడా పక్క మరి నవ్వేస్తాడు. అట్లాంటి టాలెంట్ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని జోకులు వినటానికి అనేకులు జనాలు తరలి వస్తుంటే ఒక రోజు ఆయన ఒక బోర్డు పెట్టి ఒక ఆఫర్ పెట్టాడు. నేను 200 జోకులు చెప్తాను, అందులో 200 జోకులకి ఎవడు కూడా నవ్వకుండా ఉండగలిగితే అతనికి నేను 20 లక్షల రూపాయల బహుమతి ఇస్తానని బోర్డు పెట్టాడు. ఇంక చాలా మంది అందులోనికి దిగొచ్చారన్నమాట. నేను పాల్గొంటాను. కొంతమంది 10 జోకులకే నవ్వేశారు, మరికొంతమంది 50 జోకులకి నవ్వేశారు, మరికొంతమంది 100 జోకులకే నవ్వేశారు. కానీ ఒకడు వచ్చాడండి, వాడు 10 జోకులకి నవ్వలేదు, 50 జోకులకి నవ్వలేదు, 100 జోకులు చెప్పినా నవ్వలేదు, 150 చెప్పాడు అయినా నవ్వట్లేదు. మనిషి బిగిసిపోయినట్లుగా ఉన్నాడు, బెత్తరపోతున్నట్లు చూస్తున్నాడు. 160 చెప్పాడు నవ్వలేదు, 180 జోకులు చెప్పాడు నవ్వలేదు, 190 చెప్పాడు నవ్వలేదు, 195 అయిపోయింది నవ్వలేదు, 199 జోకులు చెప్పినా కూడా ఆయన నవ్వలేదు. ఇంకా అందరూ అనుకున్నాడు వీడు ఇంకా నవ్వడో, వీడు 20 లక్షలు పట్టుకెళ్ళిపోవడానికి వచ్చాడు ఎక్కడికి అనుకున్నాడు. 200 జోకు చెప్పేటప్పుడు పకాలమని నవ్వేశాడు ఆ వ్యక్తి. నవ్వేగానే అందరూ అన్నారు, ఒరే పిచ్చోడా, ఆ నవ్వుకునేదేదో నువ్వు ఇంటికి పోయి బాత్రూంలో తలుపు పెట్టుకుని గంటల కొద్ది నవ్వుకోవచ్చు కదా, 20 లక్షలు వచ్చిందేవి నీకు అని అంటే అప్పుడు ఆడు అన్నాడు, ఈయన చెప్పిన జోకులకి నేను నవ్వలేదండి, ఈయన ఫస్ట్ చెప్పిన జోకు నాకు ఇప్పుడు అర్థమైంది అందుకు నవ్వొచ్చింది అన్నాడు. కొంతమంది ప్రసంగం అంతా వింటారు, మొదట మా పాయింట్ ఏంటో బేసిక్ వచ్చిన ఏంటో కూడా మర్చిపోతారు. అయ్యగారు ఈరోజు వాక్యం చెప్పారంట, చెప్పారు, బాగా చెప్పారు. ఏం వాక్యం చెప్పాడు, ఏ గ్రంథంలో చెప్పాడంటే ఏ గ్రంథం అబ్బా, ఏ మూలవచనం కూడా గుర్తుండదు కొంతమందికి. అలా వినేవాళ్ళు ఇలాంటి కోటాలకు వచ్చి కూడా ఉపయోగం ఏముంటుంది? ఇంతమంది జనం వచ్చారని ఫేస్బుక్ లో ఫొటోస్ పెట్టుకోవడం తప్ప ఉపయోగం లేదు. ఇంత జనం వచ్చారని వీడియోని ఇలా తీసుకెళ్లి చూపించి మేము అంత గొప్పని కాలు రగరేసుకోవడం తప్ప ఉపయోగం లేదు. అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి, దేవుని వాక్యమును చక్కగా వినాలి, విన్నది గ్రహించగలగాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. వాక్యము వినకుండా నేను దీవించబడతాను అనుకుంటే అది నీ భ్రమ, నువ్వు దీవించబడలేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్యమును శ్రద్ధగా విని వాక్యమును గ్రహించాలని నేను ముందుగానే మీకు మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం ఎత్తబడుతున్నట్టుగా ఉంది ఈ మధ్య. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, సామెతల గ్రంథం 30వ అధ్యాయం ఎవరు రాశారు? టకీమని చెప్పండి ఎవరైనా. సొలొమోన్ రాశారంటే చూడండి. ఇంకా ఎవరైనా? ఆగూరు రాశారు. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం ఎవరు రాశారు? సామెతల గ్రంథం అనగానే అంత సొలొమోన్ రాశాడని లెక్క వేసేకండి. కీర్తన అనగానే అంత దావీదు రాశాడని లెక్కలు వేసేకండి. 5 ధర్మశాస్త్రం అంటే అన్ని మోసే రాసేసాడని కూడా లెక్కలు వేయొద్దు. ద్వితీయోపదేశ కాండంలో మోసే మరణం ఆయనే రాసేసుకుంటాడేంటి?
ఆ ఆఖరి అధ్యాయులు యెహోషువ రాశాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం ఎవరు రాశారు? ఆగూరను భక్తుడు రాశాడంట. మొదటి వచనం నుండి మనం చూస్తే, దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఆ మనుషుడు ఈతియేలుకును ఒక్కాలుకును చెప్పిన మాట అంట. ఆ భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, ఆ భక్తుడికి దేవోక్తి వచ్చిందంట. ఆగూరను భక్తుడికి ఏమొచ్చింది? దేవుని వాక్యం వచ్చింది. దేవుని యొక్క వాక్యమును అతను తెలుసుకున్నాడు. దేవోక్తి అతనికి వచ్చేసింది. ఆ వాక్యం వచ్చిన తర్వాత అతడు ఏం చేశాడు? ఎవరికి చెప్పాడు? ఈతియేలుకును ఒక్కాలుకును చెప్పాడంట. ఈ రోజు మీకు దేవుని వాక్యం అందింపబడుతుంటే మీరు పక్కొడికైనా చెబుతున్నారా? అతనికి దేవోక్తి రాగానే ఇద్దరు వ్యక్తులకు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ లేఖనంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మీరు దేవుని వాక్యం గురించి ఏం తెలుసుకుంటారో కనీసం ఇద్దరికైనా చెప్పండి ఆ వారంలో. ఈ ఆదివారం మీరు ప్రసంగం విన్నా, లేకపోతే ఇక్కడ శనివారం ప్రసంగాలు వింటున్నారంటే ఎక్కువ, మరి శనివారం ప్రసంగం విన్నా మరలా శనివారం వచ్చే లోపు ఇద్దరికన్నా సరే మీరు ఎన్నో వాక్యాన్ని పంచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతడు అలాగే పంచుకున్నాడంట. పంచుకొని 2వ వచనంలో ఏం చెప్తున్నాడు మీరు చూడండి. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు? నేను పశువుని అని చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? తనకు తాను నేను పశువుని అని చెప్పుకుంటున్నాడు. మనకి ఎవరైనా పశువు అంటూ ఒప్పుకోం, మనం అనము, మనకి ఎవరైనా అన్న కూడా ఒప్పుకోము. కానీ ఈయన ఒక ప్రవక్త అయ్యుండి, దేవోక్తి కలిగిన వాడయ్యుండి తనకు తాను ఏమని చెప్పుకుంటున్నాడు అంటే నేను పశువుని అని చెప్పుకుంటున్నాడు. ఎందుకయ్యా ఆ మాట చెప్పుకుంటున్నావు? నువ్వు పశువు ఏంటి? దేవోక్తి వచ్చిందంటే నువ్వు పశువు ఏంటని మనం అనుకుంటాం. అప్పుడు ఆయన చెప్తాడు 3వ వచనంలో, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము నేను పొందలేదు అన్నాడు. అంటే దేవుని గురించిన జ్ఞానము ఎవరిలో అయితే ఉండదో, దేవుని గురించిన జ్ఞానము ఏ వ్యక్తులైతే ఉండదో ఆ వ్యక్తి ఎవరన్నమాట? పశువు అన్నమాట, మనిషి కాడన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీలో ఎంతమందికి దేవుని జ్ఞానం ఉన్నదో మరి నాకు తెలియదు. జ్ఞానం లేకపోతే డ్యాన్స్ మీరే ఫిల్ చేసుకోవచ్చు, జ్ఞానం ఉంటే డ్యాన్స్ మీరే ఫిల్ చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. దేవుని గూర్చిన జ్ఞానం మనం కలిగి ఉండాలి. దేవుని గూర్చిన సత్యం మనం తెలుసుకుని ఉండాలి. దేవుని గూర్చిన జ్ఞానము ఎవరికైతే తెలియదో వాడు పశువు అని బైబిల్ చెప్తుంది, నేను కాదు. ఎవరు చెప్తున్నారు? నేను చెప్పాను అనుకో కొట్టేస్తారు నన్ను, ఇంకొకసారి పిలుస్తారేంటి ఇక్కడికి. బైబిల్ చెప్తుందని చెప్తున్నాను నేను. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి వస్తే మమ్మల్ని అందరినీ పశువు అంటారు. నేను ఎవరిని పశువు అనలేదండి, జ్ఞానం లేని పశువు అన్నాను అంతే. అది కూడా బైబిల్ కానీ చూపించి. నేను ఏమన్నాను? ఎవరినైనా బైబిల్ వాక్యంలో నుంచి మనకు దేవుడు చెబుతున్నాడు. దేవోక్తి నీకు లేకపోతే, దేవుని గురించిన జ్ఞానము లేకపోతే వాడు పశువు అని తనకు తాను భక్తుడే చెప్పుకుంటున్నాడు. అలా చెప్పుకున్న ఈ వ్యక్తి, ఈ ఆగూరు అన్న వ్యక్తి ఈ 30వ అధ్యాయంలో ఒక గొప్ప విషయాన్ని తెలియజేశాడు. ఏంటో తెలుసా? అనేకమైన విషయాలు పక్షులను గూర్చి చెప్పాడు, జంతువులను గూర్చి చెప్పాడు. ఆయన చెప్పిన ఆ 30వ అధ్యాయంలో నుంచే 100 ప్రసంగాలు చేసుకుని ఇంకా అర్థం కాని విన్నో మనకు ఉన్నాయి. జ్ఞానము లేదు అంటే జ్ఞానమును సంపాదించుకున్న వ్యక్తి ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన జ్ఞానాభ్యాసము చేసుకోలేదు కాబట్టి పశువు అని చెప్పుకున్నాడు. ఆ తర్వాత జ్ఞానమును సంపాదించటం ప్రారంభించాడు, జ్ఞానాభ్యాసము చేయటము ప్రారంభించాడు. దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకున్న తర్వాత ఆయన ఈ అధ్యాయాన్ని రాశాడండి. దేవునికి స్తోత్రం. ఈ అధ్యాయంలోని అనేకమైన విషయాలు చెప్పాడు. చిన్న చిన్న జంతువుల నుంచి పాఠాలు చెప్పాడు, పాముల నుండి పాఠం చెప్పాడు, ఆకాశ పక్షుల నుంచి పాఠము చెప్పాడు. ఇంకా చాలా విషయాలు దేవుడు ఆయన ద్వారా మనకి ఇక్కడ తెలియజేశాడు. అందులో ఒకటి మన మూలవచనము 25వ వచనము, చీమలను గూర్చి విషయం చెప్పాడు. చీమ పక్కన మీరు నిల్చొని ఫోటో తీసుకుంటే చీమ పడుతుందా? అడుగుతున్నానండి. కొంప తీసి పడుతుంది, అంత సీరియస్గా ఉన్నారు. పడుతుందా? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? పావురం పక్కన ఎవడైనా ఫోటో తీసుకుంటాడు, గుర్రం పక్కన ఎవడైనా ఫోటో తీసుకుంటాడు, ఎంతో ప్రేమించిన బర్రె పక్కన తీసుకుంటాడు. కానీ చీమ పక్కన ఎవడైనా ఫోటో తీసుకుంటాడా? తీసుకోడు. కానీ ఆ చీమ నుంచి దేవుడు మనకి పాఠం నేర్పిస్తున్నాడు.
ఆ చీమకున్న మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసండి? ఆహారము సంపాదించుకునే లక్షణం ఉంది దానికి. హల్లెలూయా. ఏముంది? ఈనాడు ఎంతో మంది ఆహారం సంపాదించుకోవట్లేదు, ఇంట్లో పడి తింటుంటారు తేరగానే. నేను ఒకరింటికి వెళ్ళాను, మా వాడు ఏ ఫంక్షన్కి రాడండి. ఎవరైనా పెళ్లికి రామని, రారా పెళ్ళింది రారా, నువ్వు రారా అంటే, అమ్మ నేను రానమ్మా, అమ్మ నేను రానమ్మా అంటున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఈడే పనిపాట చేయడు. అది ఈడు ఏదైనా పనిపాట చేసేవాడు అయితే ప్రతిదానికి వెళ్ళిపోయి నేను అక్కడ ఉద్యోగం చేస్తాను, ఇక్కడ ఉద్యోగం చేస్తానని పోతు కబుర్లు చెప్పుకుండేవాడు. ఈడే ఉద్యోగం చేయడు కాబట్టి, ఇంట్లో పడి కూర్చొని తింటున్నాడు కాబట్టి, ఏ ఫంక్షన్కి వెళ్ళిన బాబు నువ్వు ఏం చేస్తావు అని అడుగుతారు. అడగగానే ఏమి చేయనండి, ఖాళీ కూర్చొని తింటుంటాను అని చెప్పలేరు కదా, అందుకని అలా. ఈనాడు క్రైస్తవుల్లో కూడా చాలా మంది కూర్చొని తింటూ అలవాటు పడిపోయారు. పని పాట ఉండదు, కష్టపడి పని చేద్దామన్న జ్ఞానం ఉండదు. తల్లిదండ్రుల మీద ఆధారపడితే ఇంకా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉద్యోగమే రావాలండి, వ్యాపారం చేసుకొని బ్రతకూడదు, కాయ కష్టం చేసుకొని బ్రతకూడదు. ఎప్పుడు ఎవడు ఫ్రీగా పెడతాడా వాడి దగ్గర తినేద్దామా. మేము ఒకసారి కారులో వెళ్తున్నాము, దారిలో బాగా ముసలమ్మ కనిపించింది. ఆ మడుక్కోలేని స్థితి ఉంది. బండి ఆపి దిగి ఓ 10 రూపాయలు ఉంటే ఇచ్చొచ్చాం. మేము ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత కారు అయిపోయామండి. బాగానే ఉన్నాడు, తలుపులా కొట్టాడు, కిటికీ టక్కుని కొట్టాడు. అడుగుతున్నాడు అని పైనుంచి కింద చూసి అడిగేది నేను అప్పుడు నోట్లోకి అడుగుతున్నాడు నన్ను. అసలు ఎందుకు పోవాలి నీకని అడిగాను. ఎందుకోవాలి, బాగానే ఉన్నాడు, ఇస్తా ఇవ్వలేదు మానే అని వెళ్ళిపోతున్నాడు. పని పాట చేయడం అన్నమాట. మన ఆహారమును మనం సంపాదించుకోవాలి అనే పాఠము ఈ చీమల దగ్గర దేవుడు మనకు మొదటగా నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు శరీర సంబంధమైన ఆహారమును సంపాదించుకోవటానికి చీమల దగ్గర పాఠమే కాదు, ఆత్మ సంబంధమైన ఆహారము అనగా దేవుని వాక్యమును ఆహారమును కూడా సంపాదించుకోవటానికి మనము కష్టపడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయములో అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి కానీ నిత్య జీవము కలుగు చేయు దేవుని వాక్యము కొరకు కష్టపడమని చెప్పాడు. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమన్నాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకు అని చెప్పాడు. దేని కొరకు కష్టపడాలి? దేవుని వాక్యము కొరకు, దేవుని వాక్య సంపద కొరకు మనం కష్టపడాలి. ఈనాడు క్రైస్తవులు ఎంత బద్ధకస్తులు అంటే పెట్టిన బైబిల్ మరలా తెరిచి చూడరు. మరలా ఆదివారం రావాలి, లేదు మరలా శనివారం రావాలన్నమాట. బైబిల్ మూసేయడం ఇంకా తెరవరు. ఒకసారి అంట ఒక పాస్టర్ గారిని ఇంటికి పిలిచారంట ఒక ఫ్యామిలీ. పిలిస్తే పాపం మంచి వంటకాలే వండి పెట్టారు. పాస్టర్ గారు వస్తున్నారు కదా అని భర్త అన్నాడు, మన ఇంట్లో వెండి పల్లెలు వెండి స్పూన్లు ఉన్నాయి కదా, అందులో పెడదాం పాస్టర్ గారికి అన్నం అని చెప్పారు. ఎందుకు అవి కొత్తగా ఉన్నాయి, దాంట్లో ఎందుకు పాస్టర్ గారికి అందంట. లేదు దైవజనులకి మనం ఆ గౌరవం ఇవ్వాలి అని చెప్పి వెండి పల్లెల్లో వెండి గ్లాసుల్లో వాటర్ పోసి వెండి స్పూన్లతో అన్నం పెట్టారంట. భోజనం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయారు. 2 స్పూన్లు మిస్సింగ్, 2 వెండి స్పూన్లు మిస్సింగ్ అయిపోయాయి. ఇంకా భార్య అంది, నేను ముందే చెప్పాను పెట్టద్దు. ఖచ్చితంగా పాస్టర్ గారు ఈ జోబులో ఆ జోబులో వేసుకుని ఎదుగుంటారు. అవి వెండివయ్యా అని చెప్పాడు. అదే స్టీల్ అయితే పోయిండేవా చెప్పు అని ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారు. ఫోన్లు ఏవి అడిగితే మళ్ళీ మనమేమనుకుంటాడు, పోతే ఫోన్లో మనం కొత్త కొనుక్కుందాం. ఒక 6 నెలలు జరిగిపోయిందండి. మరలా అదే పాస్టర్ గారిని భోజనానికి పిలిచాడు పాస్టర్. ఆమె వచ్చేటప్పుడు స్టీల్ గిన్నెల్లో అన్నం పెట్టింది. అమ్మ మన ఇంట్లో వెండి ఉండాలి కదమ్మా, ఈ పెట్టలేదేంటి అని అడిగాడు. ఈమె మనసును అనుకుంటుంది, ప్లేట్లు పడిపోతుంది నువ్వు. ఇంక తట్టుకోలేక అంది, పాస్టర్ గారు అండి మీరు లాస్ట్ టైం భోజనం చేసిన తర్వాత 2 వెండి స్పూన్లు పోయాం మా ఇంట్లో. అవునమ్మా, అవునండి. ఎక్కడికి పోలేదమ్మా, 1 స్పూన్ నీ బైబుల్లో, 2వ స్పూన్ మీ ఆయన బైబుల్లో పెట్టాను. 6 నెలలుగా మీరు బైబిలే తెరవలేదా అని అడిగాడు. అర్థమైంది మీరు చెప్పింది. బైబిల్ తెరిచి చదవరు, కానీ పాస్టర్ల మీద కామెంట్లు చేయడానికి ముందు ఉంటారు. ప్రసంగానికి మార్కులు వేయటానికి లేదో జడ్జెస్ లాగా, వీలేదో టీచర్స్ లాగా మార్కులు వేయటానికి ఉంటారు. బైబిల్ తీసి చదవరు. దేవుని వాక్యము కొరకు కష్టపడే మనసు లేదు చాలా మందికి.
పోనీ కష్టపడి చదవరు, అది వేరే సంగతి. ఒక ప్రసంగం చేయడానికి కనీసం 4-5 గంటలు ప్రార్థన, లేకపోతే 10 గంటలు బైబిల్ స్టడీ చేసి ఒక వర్తమానం తీసుకొస్తే అది వినటం కూడా చేత కాదు కొంతమందికి, అది విన్న అర్థం చేసుకోవడం చేత కాదు మరి కొంతమందికి. అట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది. నేను చెప్తున్న వాక్యం ఇక్కడ అర్థమవుతుందని నేను భ్రమపడుతున్నాను. మరి హల్లెలూయా చెప్తాం, నాకు అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా. మారు మనసు కలుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. మారు మనసు కలిగిన దాని వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. అంటే ఏ విషయంలో మారు మనసు? ఈ రోజు నుంచి మీరు బైబిల్ చదువుతారని మారు మనసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎన్నైనా చెప్పుకోవా, చాలాసార్లు కప్పకథ ఒకటి విన్నాం మేము, చదవంటే చదవం. మీకు తెలుసా కప్పకథ? తెలుసు కదా మీ అందరికీ, తెలీదా? అది తెలియకపోతే చెప్పేద్దాం. మరి కప్పకథ ఏంటంటే, ఒక కప్ప వర్షంలో పుట్టుకొచ్చి ఎక్కడి నుంచో గెంతుకుంటూ వస్తుంది, దిక్కు దిగుమానం లేదు దానికి. ఒకసారి అనుకుందంటే నాకు ఎవరైనా తోడుంటే బాగున్నాయి. ఈ గెంతుకుంటూ ఒక బురదలో అడుగు పెట్టింది. ఒక పెద్ద బండ ఉంది, బండ కింద చాలా కప్పలు ఉన్నాయి. అక్కడ గెంతింది. చాలా ఇలా పైకెత్తి 2 గుడ్లు పెట్టి చూడగానే చాలా కప్పలు కనబడ్డాయి అంట. అమ్మ, మన గ్యాంగ్ అంతా ఇక్కడే ఉంది, ఇంకెక్కడ సెటిల్ అయిపోవచ్చు అనుకుంది. తెల్లవారు సాకలోడు వచ్చాడు, ఆ బండ మీద బట్టలు ఉరికేస్తున్నాడు. మరి సాకలోలు బట్టలు ఉరికేటప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుందండి. అది నిజంగా చేస్తారా వస్తుందని నాకు చాలా రోజులు డౌట్ వచ్చింది. అని వస్తుంటుంటే అది బాతుంటుంటే ఈ కప్పలన్నీ చూస్తున్నాయి. ఈ కొత్తకొచ్చిన కప్ప మొత్తం దప్పుకుని ఎగురుతుంది. ఏంటాడు ఎవడో పైన బాతుంటుంటే మీరు ఎగరలేదంటే, వాడు ఎప్పుడు బాతునే ఉంటాడు, మాకు అలవాటు అయిపోయింది, నువ్వు కొత్త కాబట్టి ఎలాగ, లేకపోతే కుదరలతో నువ్వు ఎగరు అని చెప్పి. కొంతమంది వాక్యం విని ఈ వాక్యం మేము ఎప్పుడో విన్నాం, ఎప్పుడో చదివాం, పెద్ద సబ్జెక్ట్ ఏంటిది అనుకున్న వాళ్ళు ఉంటారు. అలా అనుకున్నోడు జీవితంలో మారు మనసు కలగదు ఇంకా. కాబట్టి ప్రతిరోజు మీరు దైవ గ్రంథమును చదివితే, దైవ గ్రంథములోని వెలుగును మీ ముఖములలో కానీ ప్రకాశిస్తే సత్యమును గ్రహించగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చీమలు దేని కొరకు కష్టపడతాయి? ఏ ఆహారం కొరకు? శరీర సంబంధమైన ఆహారం కొరకు కష్టపడితే మనము ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు కష్టపడాలి, శరీర సంబంధమైన ఆహారం కొరకు కూడా కష్టపడాలి. లేదు సార్ నేను ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుకుంటాను అని చెప్పి మీరు పని పాటలకు వెళ్ళకుంటుంటే ఇల్లు ఎలా గడుస్తుందండి? సింగపూర్లో ఒక ఆయన ఉండేవాడు, డ్యూటీకి వెళ్ళడం మానేశాడు, ఉద్యోగం పీకేశాడు. అప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాడు. అన్న మళ్ళీ నా ఉద్యోగం వచ్చేటట్లు ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాడు. 10 రోజులు వెళ్ళాడు, మళ్ళీ డ్యూటీకి వెళ్ళడం మానేశాడు, ఉద్యోగం పీకేస్తా ఉంటాడు. మరలా వచ్చాడు, ఎందుకంటే నీకే తీసేస్తున్నారు జాబ్ అని అడిగాడు. అంటే అప్పుడు అంటాడు, ప్రార్థన చేయాలనిపిస్తుంది అన్న, బైబిల్ చదవాలనిపిస్తుంది అన్న, వెళ్ళడం మానేసి బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నేను డ్యూటీకి వెళ్ళటం మానేస్తాను అన్న. ఎంతసేపు చదువుతా ఉన్నా? సరిగ్గా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల చదువుతాను, 1 గంట ప్రార్థన చేసుకుంటాను, పడుకుంటాను. అది డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ 3 గంటల సమయం గడపచ్చు కదా, గడపచ్చా లేదా? ఇది పని చేయడానికి ఇష్టం లేదు, ఇది ఒక వంక అన్నమాట, భక్తి వంక పెట్టుకొని పని చేయడు. అట్లాంటి వాళ్ళందరికీ ఈ చీమ పక్కన పెట్టి ఫోటో తీయాలి. ముందు చీమ కనబడుతుందా లేదా అని అడగాలి. కనబడట్లేదంటే నీ పనితనం కూడా అలాగే ఉంది, ఎవరికి కనబడట్లేదు. కాబట్టి మొట్టమొదటి పాఠము, మన శరీర సంబంధమైన ఆహారమును మనమే సంపాదించుకోవాలి, ఆత్మ సంబంధమైన ఆహారము కూడా మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. కొన్ని చోట్ల అంటే గంట ప్రసంగం చేస్తే వినరంట, సంఘం ఎత్తపడుతుందంట. అప్పుడే గంట దాటిందంటే నెమ్మదిగా సంఘం ఒక్కొక్కరు ఎత్తపడుతుంటారు. ఇప్పుడంతా ఎలా అలవాటు పడిపోయారంటే షార్ట్ మెసేజెస్ అని యూట్యూబ్ లో వచ్చాయి. ముందు టైమింగ్ చూస్తారు, చిన్నదే వీడియో వచ్చలే అని 20 నిమిషాల మెసేజ్లు. ఇంకా ఫ్యాషన్ ఎక్కువ 1 మినిట్ మెసేజ్లు చేస్తున్నారు పాస్టర్లు చాలా మంది. 1 మినిట్ మెసేజ్లకు అలవాటు పడిపోయి గంట వీడియోలు పెడితే ఎవడు వినట్లే. నాకు ఒక ఆయన సలహా ఇచ్చాడు, బ్రదర్ మీరు వాక్యం చెప్తే గంట ఉంటేనే 1.5 గంట ఉంటే ఎవడు వినటం తెలియకైతే, అందుకే మీ యూట్యూబ్ లో వ్యూస్ లేవన్నాను. ఎంతమంది చూస్తున్నారు అనుకుంటున్నావు నా మెసేజ్లు అని అడిగాడు. ఒక మెసేజ్ అప్లోడ్ చేస్తే 100, 150, 200, మహా అయితే 500. మరి కొంతమంది వేలల్లో ఉంటేనే మీరు ఎందుకు చూడట్లేదంటే వాక్యాసక్తి లేని వాళ్ళు అన్ని చూస్తారు, వాక్యాసక్తి కలిగిన వాళ్ళు నా మెసేజ్లు చూస్తారని చెప్పాను.
హల్లెలూయా. ఓపిక ఉండాలి వాక్యము కొరకు, కష్టపడే మనస్సు ఉండాలి. బైబిల్లో నుంచి మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను, మీరు తకీమని తీసి చదవగలిగితే మత్తయి సువార్త 4వ అధ్యాయము ఆఖరి వచనం మీరు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం ఆఖరి వచనంలో యేసుక్రీస్తు ప్రభువును బహు జన సమూహములు వెంబడిస్తున్నారంట. చూసారా? తీసారా? గలిలయ, దెకపోలి, యెరూషలేము, యోదయాను ప్రదేశములు, 4 ప్రదేశాలు, 4 రాష్ట్రాలు, వ్యక్తులు, జన సమూహములు యేసు ప్రభువును వెంబడిస్తున్నారంటే ఆ సీన్ మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఎలా ఉంటుందో తెలుసా? ఎలక్షన్లకు ముందు జగనన్న నడుస్తుంటుంటే ఫ్లైయర్ తో వీడియో తీశారు కదా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 10 కిలోమీటర్లు, అంత జనాభా యేసు ప్రభుకి ఫాలో ఉండేది. యేసు ప్రభుని అంతమంది ఫాలో అయ్యేవారంట. ఇప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన ఆ జన సమూహమును చూచి, మీరు ఆ మాట నోట్ చేసుకున్నారా? ఆయన ఆ జన సమూహమును చూచి ఏం చేశాడు? కొండెక్కి కూర్చుండగా మిగిలిన జన సమూహం ఏమయ్యారు? ఆయన కొండెక్కగానే ఎవరు వచ్చారు? ఈ జన సమూహములు ఏమయ్యారు అంటే యేసు ప్రభు చూశాడు వీళ్ళందరి వైపు. ఓహో, వీళ్ళందరూ నన్ను వెంబడిస్తున్నారని ఆయన మురిసిపోలేదు. మన సభలకు ఇంతమంది వస్తే మనం మురిసిపోతాం, యేసై మురిసిపోడు. చూశాడు, ఓహో ఇంతమంది వచ్చారా, ఇన్ని జన సమూహములు వచ్చాయా అని కొండెక్కితే శిష్యులు మాత్రమే వచ్చారు, మిగిలిన అందరూ రాలేదు. కాబట్టి శిష్యులకు కొండ మీద ప్రసంగం దొరికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చిన తర్వాత మరలా ఈ బహుజన సమూహములు వెంబడించారట. అంటే కొండెక్కటం వీరికి ఇష్టం లేదు కాబట్టి, కష్టపడటం వీరికి ఇష్టం లేదు కాబట్టి, వీరికి దేవుని వాక్యము దొరకలేదు, కొండ మీద ప్రసంగం వీరికి దొరకలేదు. ఎవరైతే దేవుని వాక్యం కొరకు కష్టపడాలని మనసు ఉంటుందో, దేవుని వాక్యం కొరకు ఇష్టపడి వస్తారో వాళ్ళకి దేవుని వాక్యము దొరుకుతుంది, దేవుని సత్యము దొరుకుతుంది. అలా దేవుని వాక్యం ఎవరికైతే వస్తుందో, అలా దేవుని వాక్యము ఎవరికైతే లభిస్తుందో వాడు మనిషి అవుతాడు, పసుపు కాడు. దేవునికి స్తోత్రం. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ మై మెసేజ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకు అలా కేకలేస్తాం అంటే, మరి కేకలేస్తేనే బాగుంటుంది. కొంతమందికి గట్టి కేకలేస్తే అబ్బా అయ్యగారు ఎంత గట్టిగా చేయండి, మంచి అద్భుతమైన ప్రసంగం, సబ్జెక్ట్ తో సంబంధం ఉండదు. 2వ పాయింట్కి వెళ్దాం మనం. 2వ పాయింట్ చీమలను గురించి. చీమలు కష్టపడి ఇల్లు కట్టుకుంటాయి. చీమల పొట్లు చూసారా? చీమ ఎంత ఉంటుంది, దాని ఇల్లు ఎంత ఉంటుంది, మనం ఎంత ఉంటాం, మన ఇల్లు ఎంత ఉంటుంది. అలా కంపేర్ చేసుకుంటే చీమ పెద్ద ఇల్లు కట్టుకుంటుంది, పెద్ద పెద్ద పొట్టలు ఉంటాయి. అవి కష్టపడి కట్టుకుంటే ఏ కష్టం లేకుండా ఫామ్లు కొంతమంది ఉంటారు, ఆ ఇంట్లో ఎవరు లేడట కబ్జా చేశారు. నాకు వైజాగ్ లో 70 లక్షల రూపాయల ఇల్లు ఉంది, తెనాల్లో 1.5 కోటి ఇల్లు ఉంది. సింగపూర్ నుంచి నేను వచ్చేసరికి మా తమ్ముడు అక్కడ కబ్జా చేశాడు. తెనాల్లో ఉన్న ఇల్లునేమో మా వైఫ్ వాళ్ళ అన్నయ్య కబ్జా చేశాడు. పాములు, ఎవరిల్లు పాములు, పిల్లలు దూరమాట. కష్టపడి ఇల్లు కట్టుకో, కష్టపడి పని చేయరు. కొంతమంది నా ఆస్తి నాకు ఎప్పుడు ఇస్తావు అని గొడవలు వేసుకుంటారు. నేను ఎప్పుడు మా అమ్మ దగ్గర కానీ మా నాన్న దగ్గర కానీ ఆస్తిలో మనం అడగలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గరే లేవు. దేవునికి స్తోత్రం. నేను కష్టపడి చేసుకుంటే మా ఇంట్లో కొన్ని పాములు ఉన్నాయని అప్పుడు నాకు అర్థమైంది. మా బంధువులే కానీ మా రక్త సంబంధులే కానీ వీళ్ళు మనుషులు కాదు, పశువులు కూడా కాదు, పాములు, భయంకరమైన జంతువులని అర్థమైంది. కష్టపడకుండా దొబ్బేసే రకం అన్నమాట. చీమలకి కష్టపడి ఇల్లులు కట్టుకుంటాయి. మీరు కూడా కష్టపడి ఇల్లు కట్టుకోండి. కష్టపడకుండా పాస్టర్ గారు ప్రార్థన చేసే ఇల్లు వచ్చేది మీరు కష్టపడి ఇల్లు కట్టుకోవాలి. పాస్టర్ గారు ల్యాండ్ కొనుక్కుందాం అంటే ఎంత ఉందంటే రూపాయలు లేదండి. ఏం చేయండి విశ్వాసం అండి, విశ్వాసం. ఈ బోర్డు విశ్వాసం పక్కన పెట్టు బాబు, కష్టపడి పని చేయ ముందు.
కష్టపడి పని చేస్తే నీకు వచ్చిన కొద్ది రూపాయలు దేవుడు ఆశీర్వదించి మంచి రేటు కలిగిన భూమిని తక్కువ రేటుగా నీకు ఇప్పిస్తాడేమో. అలాంటి వాటికి ప్రార్థన చేస్తాం కానీ నువ్వు తేరగా తినేసి ఏ ఉద్యోగం చేసుకోకుండా ఉంటే దేవుడు నీకు ఇల్లు తీసుకొచ్చి ఇచ్చాడు. కష్టపడి నీ ఇల్లు నువ్వు కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. శరీర సంబంధమైన ఇల్లు గురించి చెప్తున్నాం, బాగానే ఉంది. ఆత్మ సంబంధమైన ఇల్లు కూడా మనం కష్టపడే కట్టుకోవాలి. కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటది, భూమి మీద మీ గుడారము శిథిలమైపోయినను పరలోకమందు దేవుని చేత, మీ చేతి పని కాక దేవుని చేత కట్టబడిన ఇల్లులు మీకు ఉన్నవి అన్నాడు. యేసు ప్రభు వారు, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, తండ్రి వద్దకు వెళ్ళి మీకు నేను స్థలము సిద్ధపరుస్తాను, నా తండ్రి ఇంట అనేకమైన స్థలములున్నవి, లేని ఎడల నేను మీతో చెప్పుదును అన్నా. విస్తారమైన ల్యాండ్ ఉందండి పరలోకంలో. మన కొరకు ఫ్లాట్లు వేశాడు ప్రభు అక్కడ. అది ఎప్పుడు నీకు లభిస్తుందంటే భూమి మీద నీవు దేవుని కొరకు జీవించినప్పుడు, భూమి మీద యేసు కొరకు ప్రాణమైన పెడతానని నమ్మకం దాని కొరకు జీవించినప్పుడు పరలోకములో దేవుడు మీకు ఆ ఇల్లును కట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. భూమి మీద సరైన ప్రార్థన ఉండదు, సరైన భక్తి జీవితం ఉండదు, సరైన పరిశుద్ధత ఉండదు. అడదిడ్డంగా తిరిగడం, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఇల్లు వాళ్ళదేటని అడగటం కాదు. మీరు దేవుడు పరలోకంలో మీకు ఇల్లులు ఇస్తాడు. భూమి మీద ఇల్లు లేకపోయినా పర్వాలేదు, పరలోకంలో ఇల్లు ఉంటుంది పర్మనెంట్. భూమి మీద మీకు ఇల్లు ఉంటే మీరు పోయిన తర్వాత ఎవడో వచ్చి ఉంటాడు ఆ ఇంట్లో. ఆ పరలోకంలో ఇల్లు మీరు కట్టుకోవాలంటే మీ భక్తి జీవితం కష్టపడి ఉండాలి, కష్టపడి ప్రార్థన చేయగలగాలి, కష్టపడి వాక్యమును చదవగలగాలి, కష్టపడి దేవుని మందిరానికి వెళ్ళగలగాలి, కష్టపడిన సొమ్ములు దేవుని మందిరములో విత్తాలి. దేవుని కొరకు మనం జీవించే బ్రతుకును బట్టి దేవుడు మనకు ఒక సుందరమైన గృహమును పరలోకములో కట్టిస్తాడు. హల్లెలూయా. మీకు కావాలా వద్ద ఇల్లు పరలోకంలో? ఎవరొద్దంటాడండి ఫ్రీగా ఇస్తానంటే. ఇప్పుడు ఇక్కడ జగన్ అన్న, ఇక్కడ తెలంగాణ కదా, ఇక్కడ కేసీఆర్ అన్నారు, మరి ఇక్కడ ఈయనంత తరగని అక్కడ సెంటు భూమి ఇస్తాను పరిగెత్తేస్తున్నారు జనాలు. ఆంధ్రాలో సెంటు భూమి ఇస్తే జనాలు పరిగెత్తేసి ఆధార్ కార్డులు చూపించేసి, రేషన్ కార్డులు చూపించేసి, ఇది మాదండి, వీడు నా కొడుకండి, వాడు బంధువు అండి, ఇది నా ఫ్లాట్ అంటండి, ఓ తెగ ఫ్లాట్లు వేసేసుకుంటున్నారు. ఈ లోకంలో ఉన్న సీఎంఏ మీకు ఫ్లాట్లు ఇస్తానంటే అంత ఆనందం అయితే, మరి యేసు ప్రభు పరలోకంలో మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను అన్నాడు. మరి ఆయనకి ఇంకెంతగా హల్లెలూయా చెప్పి చప్పట్లు కొట్టాలి చెప్పండి. దేవునికి స్తోత్రం. అది పర్మనెంట్ ఇల్లు, బంగారపు వీధుల్లో మీ కొరకు కడుతున్నటువంటి ఇల్లు అవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ చేమల దగ్గర నేర్చుకున్న ప్రాముఖ్యమైన పాఠము కష్టపడుట. చేమలకున్న 3వ లక్షణాన్ని నేను చెప్తాను, శ్రద్ధగా మీరు వినండి. దాని ఆహారం ఏమిటో అది గుర్తిస్తుంది. ఎలాగా అంటే కారం, పంచదార రెండు కలిపేసి మీరు ఎక్కడైనా చీమలు వచ్చే దగ్గర పడేసారు, మొత్తం పంచదార పోతే కారం అలాగే ఉంటుంది, అవునా? కానీ ఇప్పుడు చీమలతో పోల్చుకున్న మనలను చూసుకుంటే, చీమల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని చూసుకుంటే, ఈ స్టేజ్ మీద నుంచి ఏ ప్రసంగం చేసినా అన్నిటికీ తలకే ఉంటుంది. అందులో సత్యమేదో దాన్ని గ్రహించటం ఉండదు, అందులో నీతేదో అని గ్రహించటం ఉండదు, అది దేవుని వాక్యమా కాదా, అది సత్యమా కాదా అని పరిశీలించటం ఉండదు. అయ్యి బాబోయ్, అయ్యగారు అంత బాగా చెప్పాడండి అని మొత్తం అంతా సేకరించడమే. ఈనాడు పులిపేట్ల మీద నుంచి భయంకరమైన బోధలు వినబడుతున్నాయి, రకరకాలైన తప్పుడు బోధలు వినబడుతున్నాయి, సత్యబోధ వినబడుతుంది, తప్పుడు బోధ వినబడుతుంది. అది వాక్యానుసారమైనది ఏదో నీవు గుర్తించగలిగిన అనుభవం నీకు ఉండాలని ఈ చేమల ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాకు విశాఖపట్నం, నేను పుట్టి పెరిగింది విశాఖపట్నం. నేను రక్షణ పొందిన కొత్తలో బాగా క్రికెట్ ఆడుతుండే ఉన్నా, బాగా అలవాటు క్రికెట్ ఆట. ఎండ లేదు, వాన లేదు, చీకటి అయిపోతున్నా కూడా చీకట్లో కూడా ఆడేస్తుండే క్రికెట్. రక్షింపబడిన కొత్తలో ఆదివారం పూట టెస్ట్ మ్యాచ్లు జరిగేవి, ఆదివారం పూట చర్చ కాదు. ఒక ఆదివారం చర్చ మానేసి, సరే ఒక రోజు వీక్ డే వచ్చింది, చర్చిలో యవనస్తుల కోటాలు ఉన్నాయి, ఆ కోటాలు ఉన్నాయి, అన్ని చెప్తున్నారు అనౌన్స్మెంట్స్. అయినా మనకి క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయింది. మంచి జోరుగా మ్యాచ్ జరుగుతుంది, బ్యాటింగ్ మాదే టీమ్ది, నెక్స్ట్ బ్యాట్స్మెన్ నేనే.
ప్యాడ్స్ కట్టుకున్నాను, హ్యాండ్ గ్లౌస్ వేసుకున్నాను, బ్యాట్ పట్టుకొని బ్యాట్ తిప్పుకుంటున్నాను. వీడు తొందరగా అవుట్ అయిపోతే బాగున్నాను. ఎవడన్నా కోరుకుంటాడండి మన టీం కూడా ఆడుతున్నప్పుడు అవుట్ అయిపోవాలని? నేను మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను, ఎందుకంటే మనకు బ్యాటింగ్ రావాలి. కోరుకుంటున్నాను అనమాట. ప్రతి బాల్ కొడతాడు కానీ అవుట్ అవ్వట్లేదు. ఆడు కొట్టినప్పుడల్లా సభా సభా సభ బాగా కొట్టాడు అవుట్ అయిపోతే బాగున్నాను కోరుకుంటున్నాను. ఈలోగా మా పాస్టర్ గారు వచ్చారు, బజాజ్ చేతకి వేసుకుని, బాబు రా బండెక్కు, రావయ్యా బండెక్కు అన్నాడు. ఏమైంది పాస్టర్ గారు అంటే, ఇవేం మాట్లాడుకోవచ్చు బండెక్కు ముందు అన్నాడు. ఏమైంది పాస్టర్ గారు, నువ్వు ఆ ప్యాడ్ చెప్పే ముందు అనగానే ఏమైందో తెలియదు కదా, కంగారు పెట్టేశాడు. ప్యాడ్ చెప్పాను, వచ్చి బండికి కూర్చో, ఆ గ్లౌజులు ఇప్పే, ఆ బ్యాట్ అడిగిపోయా, బాబు వచ్చి ఈ బ్యాట్లు గ్లౌజులు పట్టుకెళ్ళిపో, వచ్చి బండి మీద కూర్చో అంటాడు. ఏమైంది పాస్టర్ గారు చెప్పండి, నువ్వు ముందు కూర్చోబోయా నేను చెప్తాను. సరే బండి మీద కూర్చున్నాం, బండి అలా స్టార్ట్ చేశాడు. అల్లంత దూరం వెళ్ళగానే అప్పుడు అవుట్ అంటున్నాడు. అక్కడ గెంతేద్దామంటే అది సిటీ బస్సు కూడా కాదు, స్కూటర్. పాస్టర్ గారిని అడుగుతున్నాను, అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నా అంటే, జగదంబ సెంటర్ లో ఒక ఇంట్లో ప్రార్థన ఉంది, అక్కడ నువ్వు సాక్షులు చెప్పాలి, అందుకే నేను తీసుకెళ్తున్నాను అన్నాడు. సగం దూరం వెళ్ళిపోయిన గెంతేద్దామండి, అన్ని మూసుకొని వెళ్ళిపోయినా. కూర్చున్నాం ప్రార్థన. ఎస్తేర్ అని ఒక అమ్మ వచ్చి, ఒక ఆవిడ వచ్చిందండి. పాస్టర్ గారు చెప్తున్నారు, మీ క్యాస్ట్ లో నుంచి ఆయనమ్మా ఈ అబ్బాయి రక్షింపబడ్డాడు, ఈయన సాక్ష్యం చెప్తే నీకు బాగుంటుందని తీసుకొచ్చాను. సాక్ష్యం అయిపోయింది, వాక్యం అయిపోయింది, పాటలు అయిపోయి టీలు తాగే కార్యక్రమం జరుగుతుంది. ఈ ఎస్తేర్ అని సిస్టర్ వచ్చిందనమాట. పాస్టర్ గారికి ఒక డౌట్ అడిగింది. పాస్టర్ గారు అండి, నేను ఎంత వద్దనుకుంటున్నా సినిమా పాటలు తెగొచ్చేస్తాను నా నోట్లో నుంచి, ఏం చేయమంటారు అని అడిగింది. పాస్టర్ గారు అన్నారు, ఏముందమ్మా సినిమా పాటలు వచ్చేస్తుంటుంటే నువ్వు ప్రభు పాటలు పాడేసుకోవడం అన్నాడు. అంతే అంటారా? అంతే అమ్మా అన్న. ప్రార్థన చేయండి అయ్యగారు అంటే ప్రార్థన చేయించుకోండి. అయిపోయింది. ఒక 3 వారాల తర్వాత అదే ఇంట్లో ప్రార్థనకి వెళ్ళాం. వాక్యం అయిపోయింది, సాక్ష్యం అయిపోయి, పాటలు అయిపోయాయి, టీ తాగుతూనే వచ్చింది. పాస్టర్ గారు మీరు ఇచ్చిన చిట్కా బాగా పని చేసింది, అన్ని ప్రభు పాటలు వచ్చేస్తాను అంతే అనగానే పాస్టర్ గారు అన్నారు, అలాగైతే ఆదివారం మన చర్చిలో వాక్యం పాట పాడాలమ్మా నువ్వు అన్న. ఏ పాస్టర్ గారికైనా మొట్టమొదటిసారిగా రక్షణ పొందిన వ్యక్తి ప్రార్థన చేస్తాడంటే మురిసిపోతాడండి. మొట్టమొదటిసారిగా పాటలు పాడుతుంది ఆ విశ్వాసి, స్త్రీ కానీ పురుషులు కానీ పాడుతున్నాడంటే పాస్టర్ గారు మురిసిపోతారు. మా సంఘ విశ్వాసం చూసే అంత బాగా పాడుతుందని. ఈయన ఫస్ట్ టైం పాడుతుంది కదా, అందుకని పాస్టర్ గారు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చాడు అనమాట. ఎలాంటి వెల్కమ్ ఇచ్చారంటే, ఇప్పుడు మన మధ్యన ఉన్న సిస్టర్ గారు, ఎస్తర్ సిస్టర్ గారు, మన సంఘంలో బాప్తిజం తీసుకున్న సిస్టర్ గారు, జగదాంబ నుండి వచ్చినటువంటి సిస్టర్ గారు పాట పాడతారు. మీరు ఆగకుండా చప్పట్లు కొట్టాలి, ఆమె మరలా పాటలు పాడేటట్లుగా మీరు చప్పట్లు కొట్టాలన్నారు. ఇంకా ఆమె రెడీ అయిపోయింది, చిన్నగా వచ్చేసింది ముసుగేసుకొని. ఈ తబలా కూడా పౌడర్ వేసి తబలాని మొత్తం రుద్ది గుమ్మ లాగాడు అనమాట. ఈ కీబోర్డు గిర్రని కొట్టి రెడీగా ఉన్నాడు. ఏమో మైక్ తీసుకుంది, నా యేసు చెబుతున్నాడు నేను ప్రేమించానని మొదలు. ఇంకా కంటిన్యూ అయిపోతుంది. అందులోకి మాది పెంతుకోస ఆరాధన ఒకట, ఆఖరిలోనే నా యేసు చెబుతున్నాడు నేను ప్రేమించానని అంటుంది. ఈ తబలా కూడా ఆగట్లేదు. మా పాస్టర్ గారు అమ్మా అంటే ఆగో అంటుంది, పాడేస్తుందేమో కంటిన్యూగా. ఆ తబలా కూడా కొట్టుకుంటే అన్నం పెట్టాడండి. అంతా అయిపోయిందండి. మైకు పట్టుకుని ఏడుస్తూ ఈ ఐడియా పాస్టర్ గారే ఇచ్చారని నేను నేర్చేసింది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను తెలుసా? ఆమె పాడిన పాట ప్రభు పాటే, రాగం మాత్రం సినిమా రాగం. స్టేజ్ మీద నుంచి చెప్తున్న వాక్యము దేవుని వాక్యమే, కానీ అది సాతాను స్వరం అని మనం గ్రహించగలగాలి. చీమల వలె జ్ఞానం కలిగి ఉండాలి. నీ ఆహారం ఏంటని నువ్వు గుర్తించగలగాలి. అది దేవుడు పంపిన సందేశమా, సాతాను పంపిన సందేశమని నీవు గుర్తించే జ్ఞానము కలిగి ఉండాలి. అది చీమల యొద్ద నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. హల్లెలూయా. ఈనాడు అంత జ్ఞానం ఎక్కడుందండి మానవులకి, విశ్వాసులకి? ప్రతిదానికి తలకాయ ఊపిరి. ఈ తెలంగాణలోనే హైదరాబాద్ లో ఒక ఆమె ఉందండి, పాటలు పాడుతుంది. స్టైల్ మారిందే, రూపు మారిందే అంటే ఆ పాట పాడుతుంటుంటది, కొండరెత్తుకుంటుంది, దోపేసుకుంటుంటుంటది, స్టేజ్ మీద గెంతులేసేస్తుంటుంది. ఆ స్టేజ్ ఇరిగిపోద్దేమో, కింద పడిపోద్దేమో, అదేం పాటో తెలీదు. పనికి మాలి పాటలన్నీ పాడేస్తుంటుంది. వీళ్ళందరికీ ఎవరో తెలిసిపోయింది అప్పుడే.
చక్కగా ఏసన్ వాకింగ్ చెప్పడానికి వెళ్ళాడు. నేను మైక్ పట్టుకున్నా, ప్రైజ్ ది లార్డ్ అనగానే అతని నుంచి కూడా ప్రైజ్ ది లార్డ్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్ వస్తుందేమో అనుకుంటున్నాను. నేను వాక్యం చెప్తుంటే అతని నుంచి కూడా ఒక వాక్యం వచ్చింది. మైక్ పెట్టేసి ఎక్కడి నుంచి అంటే ప్రసంగం కనబడుతుందని అంటే పక్కనేనండి మనం మీటింగ్ పెట్టామని కక్షతో మీటింగ్ పెట్టాడట. ఈయన మీటింగ్ పెట్టాడని కక్షతో పెట్టాడు. ముందు పాంపులెట్ మీరేసి పబ్లిసిటీ చేశారు, వాళ్ళు వేశారన్నారు. మనమే బ్రదర్, మీరు వేసిన తర్వాత కూడా వాడు పెట్టాడంటే అవునండి అని చెప్తాడు. పోటీ అయిపోయింది సభలో కూడా, పోటీ అయిపోయింది. అంతేగాని మా సంఘస్థులు వాక్యం నేర్చుకోవాలన్న పోటీ లేదు, మా సంఘస్థులు సత్యము తెలుసుకోవాలన్న పోటీ లేదు, మా సంఘస్థులు నిజమైన దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో తెలుసుకోవాలన్న పోటీ లేదు. జనాలు పోగేసుకునే పోటీ తగిలేసింది. ఇప్పుడు 1+1 ఆఫర్లు వచ్చేసాయి. తెలంగాణ రాష్ట్రంలో మరి హైదరాబాద్ సిటీలో ఒక ఆయన ఉన్నారు కదా, బాక్సులు ఇచ్చేస్తారంట చర్చకొస్తే, భోజనం పెట్టేస్తారంట చర్చకొస్తే. ఇక్కడ ఉన్న పాస్టర్లు ఏమో అడుగుతుంటారు, ఆయన ఏమో ఇచ్చేస్తున్నారు, అక్కడికే పోదారండి అని కొంచెం జనాలు పోతున్నారు. అక్కడికి పోతే వాక్యం ఉండదు, సత్యము నీకు దొరకదు. కాపురలేని సంఘాలవి, అది డిజిటల్ సంఘాలు. నీవు జ్ఞానవంతుడు అయితే చీమను రోజు చూస్తుంటా కదా నీ ఇంట్లో, ఏదో సమయంలో ఆ చీమను చూసి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? సత్యమును తెలుసుకోవాలని మాట్లాడుతున్నాడు, సత్య దేవుణ్ణి తెలుసుకోవాలని మాట్లాడుతున్నాడు. వాక్య సత్యమేమిటో నీవు గ్రహించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఒక ఐక్యత ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఒక క్రమం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీకు తెలిసిన సత్యం ఇంకొకరికి తెలియజేయాలి. చీమలు ఎప్పుడైనా ఒకే చీమ మొత్తం బెల్లం తినేస్తుందండి? అది దాని పొట్ట ఎంత ఉంటుంది, బెల్లం ఎంత ఉంటుంది? దాని కడుపు నిండుగా ఇంకో 100 చీమలు వచ్చి తిన్నా కూడా సరిపోద్ది ఆ బెల్లం. అది కడుపు నిండిన తర్వాత మిగిలిన చీమలందరూ పోగేసుకున్నాను వస్తాం. మనం అలా కాదు, ఎంత ఉన్నా తినేద్దాం, మనమే ఉంచేసుకుందాం, మన దగ్గర దాచేసుకున్నాం అనుకునే రాకు. మరంతా మరి బొంద మీద వేసుకుని వెళ్ళిపోతామేమో, మన నాకు అది అర్థం కాదు. ఎంత సంపాదించేసుకుంటాం, పోతామనే సంగతి మన అందరికీ తెలుసు, అయినా దాచేసుకోవాలి, దోచేసుకోవాలి. చీమల నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. హల్లెలూయా. మరొక పాఠం ఉంది. చీమలన్నీ కలిపి ఒక పామును చంపేయడం. అవునా? ఓ 2 చీమలు 10 చీమలు వెళ్ళి పామును చంపలేవు, కానీ చీమలన్నీ కలిపి పాముని చంపేయగలరు. మనందరము ఒక ఐక్యతతో పట్టుదలతో ప్రార్థన చేస్తే సాతాను ఒక ప్రణాళికలను చంపేయగలరు, సాతాను ఒక శక్తిని అణిచేయగలరు. సుప్రీంకోర్టులో ఒక కేసు రన్ అవుతుంది, మరి మీలో ఎంతమంది తెలుసు. ఎక్కడ సువార్త ప్రకటించకూడదని ఒక జీవో పెట్టారంట. మత మార్పులు చేయకూడదని పెట్టాడు. ఎవడు మత మార్పులు చేశాడు? అంతా హృదయ మార్పులే. ఎక్కడ మత మార్పులు ఎవడు చేయలేదు. అది పాస్ చేసి సువార్త ప్రకటించకుండా చేయాలి. ఛత్తీస్గఢ్ లో జరిగిన దారుణాలు ఇక్కడ కూడా జరిగించాలి అని పెట్టారు. అది సాతాను యొక్క ప్రణాళిక కాదు. మనందరం ఐక్యతతో ప్రార్థన చేస్తే మొత్తం సాతాను కోటలను కుప్పకూలిపోతాయి. హల్లెలూయా. చీమలన్నీ కలిసి పామును చంపేసిన చరిత్ర అనేక సార్లు మీరు వినుంటారు, అనేక కథల్లో వినుంటారు, వాస్తవంగా కూడా మీరు కొంతమంది చూసుంటారు. చీమలన్నీ కలిపి ఒకేసారి కుడుతూ ఉంటుంటే ఆ పాము అటు ఇటు మెలికలు తిరిగి ఊపిరాడక చచ్చిపోతుంది. ఆఖరికి ఇంకొక విషయం ఏంటో తెలుసండి, ఈ అన్ని చీమలు కలిపి అంత బరువైన పామును ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాయి కూడా ఒక దగ్గరికి, ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఒకసారి పాము చచ్చిపోయి ఉంది, అయినా కదులుతుంది ఏంటని దగ్గరకు వచ్చి చూస్తే దాని మీద చీమలు చాలా ఉన్నాయి. చీమలు మొత్తం లాగేస్తున్నది. మనమందరము ఐక్యతతో ఉంటే సాతాను శక్తులను, సాతాను గోడలను పడగొట్టగలుగుతాం. హల్లెలూయా. అందుకనే దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తాడు కాబట్టి ఐక్యతలో నుంచి మనలో ఐక్యత లేకుండా డినామినేషన్ సిచ్యువేషన్ వచ్చాడు. మనలో ఐక్యత లేకుండా ఒక పాస్టర్కి నచ్చని స్థితి కలిగేసింది. మనలో ఐక్యత లేకుండా ఆ చర్చ విశ్వాసం అంటే ఈ చర్చ విశ్వాసకి నచ్చని వారికి తయారు చేసేసాడు. ఏ చర్చికైనా వెళ్ళండి, ఏ మందిరములకైనా వెళ్ళండి, సాటి విశ్వాసం చేసి ప్రైజ్లాడని చెప్పకూడదా? నేను ఒక ఆయనకి ప్రైజ్లాడు అన్నాడు, మరణాథ అని వెళ్ళిపోయాడు. పోనీ మరణాథ అన్నాను, వందనాలు అని వెళ్ళిపోతాడు. ప్రైజ్లాడంటే తప్పేముందండి?
పోనీ ఆయన అన్నిటికీ మరణాత అంటే ఏం తప్ప, మరణాత అన్నందుకు నేను నరకానికి పోతానా? పోను కదా. ఈ ఎన్ని గొడవలు ఎందుకు? మరణాత వద్దు, ప్రైజ్లాడొద్దు, బైబుల్లో వందనాలు అనక వందనాలు చెప్పుకున్నాం. మేము ప్రైజ్లాడు, మేము మరణాత. ఒక ఆయన వచ్చాడు సింగపూర్లో, నేను రెంట్కుండేటప్పుడు, చాలా సీనియర్ పాస్టర్ గారు అనమాట. ఆయన దగ్గర కూర్చొని అయ్యగారు ఈ వాక్యం ఏంటి అన్ని అడిగేవాడు. చెబుతూ ఉంటుంటే ఒకరోజు కింద కూర్చున్నాడు. ఏమయ్యా నువ్వు వాక్యం చెప్తావంట, చాలా చోట్ల వాక్యం చెప్పావంట, రోజు నాకు ప్రైజ్లాడి చెప్పే బదులు మరణాత అనొచ్చు కదా అన్నాడు. ఇప్పుడు అలాగంటే నష్టం ఏంటి అయ్యగారు అన్నాడు. లేదు, నువ్వు మరణాత అంటే పరలోకానికి వెళ్ళిపోతావు అన్నాడు. అనకపోతే ఎలానా అని అడిగాడు. గ్యారంటీ లేదని అంటున్నాడు. అంటే మరణాత అంటే వెళ్ళిపోతారా? ఇంకెందుకు బాప్తిజం ఎందుకు, సిలువయాగం ఎందుకు? అందరూ మరణాత అనుకుని వెళ్ళిపోవచ్చు. చచ్చిపోయే ముందు తులసాకు పెడతారు కదా కొంతమంది, బాబు ఒక్కసారి మరణాత ఆయన అని వెళ్ళిపోవచ్చు కదా. ఎవరు చెప్పారండి మీకు? అసలు బైబిల్లో మరణాతని ఒక చోట రాయబడి ఉంది అని నేను ఆయన అంటే, ఇదేనా నీ చదువు? ఇదేనా నీ జ్ఞానం? దీనికే పెద్ద ప్రసంగికుడైన బోర్డులా నీకు? బైబిల్లో ఒక చోటు ఉందా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా నీకు ఎన్నిసార్లు కావాలి చెప్పు, అన్నిసార్లు చూపెడతాను. నాకు టెన్షన్ వచ్చేసింది. ఎందుకంటే ఒకళ్ళు ఉందేమో, నేను కానీ చదవలేదేమో, ఇదేమో సీనియర్ ఆల్రెడీ ఎగిరిపోయింది, ఇక బాగా చదివేసి ఉంటాడు అనుకుంటున్నాను. అయ్యగారు అయితే ఈ విషయం నాకు తెలియదు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మరి ఎన్ని చూపెడతారో చూపించండి నాన్న అనగానే ఆయన తిన్నగా కొరింథీ పత్రిక వెళ్ళిపోయి మరణాతను మాట చదివించాడు. ఇది మనకు తెలిసిందే కదా. కిందన పుట్టినట్లు ఏముంది? యేసు వస్తున్నాడు, యేసు రమ్ము, యేసు వచ్చి ఉన్నాడు అని ఉంది. యేసు వస్తాడని ఆది కాండంలో లేదా? యేసు వచ్చి ఉన్నాడని మత్తయి సువార్తలో లేదా? యేసు రాబోతున్నాడని ప్రకటన గ్రంథంలో లేదా అన్నాడు. మరి అలాంటప్పుడు యేసు వచ్చుతున్నాడు అనొచ్చు కదండి, మరణాత ఎందుకు మనకన్నాడు? ఇప్పుడు నేను వచ్చినప్పుడు యేసు వచ్చుతున్నాడు, యేసా ప్రభువా రొమ్ము అని అనొచ్చు కదా, మరణాత ఎందుకు అని అన్నా. అలాగన్నా కూడా మరణాత అన్నట్టే కదా అర్థం. అంటే అది పిలవటానికి బాగోలేదు కదా అని అంటాడు. మరి నా దగ్గరకు వచ్చాడు, హల్లెలూయా అని మాట బైబిల్లో ఉందా? ప్రకటన గ్రంథంలో ఉంది. బైబిల్ అంతా ఎక్కడ ఉంది? నేను అన్నాను ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా హల్లెలూయా ఉన్నాను అన్నాను. హల్లెలూయా ఏది నాకు చూపించాడు అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ తీసుకొస్తే అన్ని చోట్ల హల్లెలూయా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా ఉన్నదా లేదా? అంటే చిన్న చిన్న వాటిల్లో కూడా విభేదాలు పెట్టి, చిన్న చిన్న వాటిల్లో కూడా తర్కమును పెట్టేసి మనల్ని వేరు చేయటం వలన సాతాను గోడలను పగడగొట్టలేకపోతున్నాం, సాతాను శక్తులను అనగదొక్కలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం వేరైపోవటం. బ్రిటిష్ వాడు పాలన అన్నమాట సైతాను. విభజించు, పాలించు. సైతాను అంతే, మనలో ఐక్యత లేకుండా చెయ్యు, మనం వాడి ఇష్టం వచ్చినట్లు వాడిని వాడుకోవచ్చు. ఏ సిద్ధాంతమైనా కానీ మనందరం యేసు దేవుడు అని నమ్ముతున్నాం, అవునా కదా? అదొక్కటి చాలు, మనందరం ఒకటే. ఆ ఒక్క యేసు ప్రభు రక్తములని పాపములు కడుగబడ్డాయి, అదొకటి చాలు మనందరము ఒక్క శరీరం అని చెప్పుకోవటానికి. ఈ కనీస జ్ఞానం కూడా లేదా? ఎదుటి వ్యక్తిని మనం పలకరించకూడదా? ప్రైజ్ లాడని చెప్పకూడదా? మీ ఇంట్లో జరిగే ప్రార్థనకు వాళ్ళు రాకూడదా? వాళ్ళ ఇంట్లో జరిగే ప్రార్థనలకు నువ్వు వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. ఏ డినామినేషన్ లేదు, అన్ని డినామినేషన్లో వాక్యం చెప్పాను. యెహోవా సాక్షులు కూడా నీ సువార్త చెప్పి యేసు నామమున బాప్తిసం ఇచ్చాను. దేవుడికి స్తోత్రం. మెయిన్ మోటో ప్రభువులోనికి నడిపించటమేమో. తర్వాత వాక్యం విషయంలో ఎంత అవసరమైందో అంత ధ్యానం చేస్తాము, కూర్చుంటాం, మాట్లాడతాం. సత్యమేదో బయలు నమ్మకంగా సత్యమేదో గ్రహించి దాని మీద స్థిరపరచబడతాం. హల్లెలూయా. కాబట్టి చీమల నుండి దేవుడు మనకు అనేకమైనటువంటి పాఠములు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం చెప్పండి? మొట్టమొదటిది, మన ఆహారమును మనం సంపాదించుకో. శరీర సంబంధమైన ఆహారమైన, ఆత్మ సంబంధమైన ఆహారం. మన గృహమును మనం కట్టుకోవాలి. ఈ లోక సంబంధమైన ఇల్లైనా, పరలోక సంబంధమైన ఇల్లైనా సరే మన ఆహారం ఏంటో మనం గుర్తించాలి. దేవుని వాక్యంలో సత్యం ఏంటది మనం గ్రహించాలి. 17వ అధ్యాయం అపోస్తల కార్యాలు 11వ వచనంలో పౌలు శీలలు ప్రకటన చేస్తే, పౌలు ప్రసంగం చేస్తే బెరయాను సంఘస్థులు పౌలు చెప్పిన మాటలు అలాగ ఉన్నవో లేవో అని అనుదినమును పరిశీలిస్తూ వచ్చారంట. అంటే అనుదినము ప్రతిరోజు ప్రసంగాన్ని కూడా ఇంటికి వచ్చాక అది కరెక్టా కాదని చూసుకున్నాం.
ఇక్కడ అలా కాదు, ప్రసంగం చెప్పగానే తలకాయ ఊపుకొని వెళ్ళిపోయి అదే నిజం అని చెప్పుకొని అనేకులను మభ్య పెట్టేసే రకాలుగా తయారయ్యారు. ఈనాడు మనం కరెక్ట్గా ఉండి సత్యము కొరకు పోరాడిన వాళ్ళం అయితే, సత్యవాక్యము కొరకే మనం కావాలనుకున్నైతే డిజిటల్ చర్చలు వచ్చుండేవి కాదు, అక్కడికి ఎవడు పోయి ఉండేవాడు కాదు. వాక్యము లేని సంఘాలు తయారయ్యాయి. దేవుడి రోజు ఈ రాత్రికాల సమయంలో ఈ సభలో నుంచి మనందరితో మాట్లాడుతున్నది దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు మనం కష్టపడాలి. హల్లెలూయా. సత్యవాక్యం ఏమిటో మనం గ్రహించాలి. హల్లెలూయా. ఇది దేవుడు ఈ రాత్రి మనకి నేర్పిస్తుంది. అందరూ కూడా ఉన్న చోటనే మోకరిద్దాం, ఉన్న చోటనే మోకరిద్దాం. మీరు వేరు వేరు డినామినేషన్ నుంచి, వేరు వేరు చర్చల నుంచి వచ్చుంటారు, కానీ ఈ సభలో మనందరం ఒకటి. ఈ సభలో మనందరం యేసయ్య పిల్లలము, దేవుని పిల్లలము, యేసు రక్తము చేత కడగబడిన ఆయన కుమారులము, కుమార్తెలము. మోకాలున ఈ గరికపాడు, ఈ వైరా, ఈ ప్రాంతం అంతా మనం ప్రార్థన చేస్తే అనేక ఆత్మలు రక్షింపబడతాయి. సాతాను కోటలు పోల్చబడతాయి. మనం విజ్ఞాపన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేస్తాడు. ఈ హెర్మోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ద్వారా ఈ కోటాలు పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రార్థన చేయాలి. గరికపాడులో రక్షణ పొందని వారు రక్షణ పొందుదురుగాక అని ప్రార్థన చేయాలి. ప్రతి ఇంటికి సువార్త వెలుగునుగాక, ప్రతి ఇంటి యజమానుడు రక్షణ పొందునుగాక. ఇది ప్రార్థన చేయాలి. మోకాలున ఎంతమంది ప్రార్థన చేయగలుగుతారు? మౌనంగా ఉండటం కాదు, మీరందరూ గొంతు విప్పి ప్రార్థన చేస్తుంటుంటే దేవుని ఆత్మ మన మీదకి దిగి వస్తుంది. దయచేసి ఎవరు సైలెంట్ గా ప్రార్థన చేయకండి, బిగ్గరగా ప్రార్థన చేయండి, బిగ్గరగా మొదలుపెట్టండి. ఓ దేవా, ఈ గరికపాడు ప్రాంతంలో అనేక ఆత్మలు రక్షించబడాలి నాయన. ప్రతి గృహానికి సువార్త వెళ్ళాలి. ప్రతి గృహంలో కూడా రక్షణ పొందిన వారు ఉండాలి, సత్యములు గ్రహించిన వారు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. యేసు నీకు వందనాలు. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, రక్షకా, కనికరించండి, కృప చూపండి. ఆత్మల సంపాదన ప్రతి సంఘములకు దయచేయండి. ప్రతి విశ్వాసి స్వార్థ ప్రకటించే కృప దయచేయండి. సత్యమును గ్రహించే కృప దయచేయండి. సత్యమును చూసే కన్నులు దయచేయండి. మీ కృపలో వారందరినీ భద్రపరచండి. నీ కనికరము చేత నడిపించండి. పరిశుద్ధాత్మ తండ్రి, మీ దైవ కార్యాలు ఇక్కడ జరిపించండి. మీ దేవోక్తిని ఉన్న వారికి మీరు అనుగ్రహించారు, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ సత్యముని ఇక్కడ అనుగ్రహించారు, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మమ్మలను మనుషులుగా చేయించున్న దేవుడు, మమ్మలను ఆదర్శంగా దేవుడు, మీ శక్తితో నిలుపుతున్న దేవుడు. హల్లెలూయా. మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని మాటగా నేను ఒక మాట చెప్తున్నాను, నీ ప్రార్థన వృధా కాలేదు. నీ కుటుంబంలో దేవుడు ఈ దినము నుండి రక్షణ కార్యములు జరిగించుగా. ఈ దినము నుండి నీ కుటుంబంలో సజీవమైన వాక్యము అభివృద్ధి చెందునుగా. పరలోకంలో మనకి ఇల్లు కడతానన్న దేవుడు ఈ భూమి మీద మీకు ఇల్లు కట్టడా? యేసు నామములో మీరందరికీ సొంత గృహం కలుగునుగాక. మీరు కష్టపడే మనసు కలిగి మీ ఆహారం మీరు సంపాదించుకుంటురుగా. ఇంకా ఇతరులకు పెట్టేంత సామర్థ్యము దేవుడు మీ అందరికీ ఇచ్చునుగాక.
కృప చూపండి నాయన, సహాయం చేయండి. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి, ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి, మీ ఆత్మలో నింపమని సహాయం మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. నీ ప్రార్థన వృధా కాలేదు, నీ విజ్ఞాపన వృధా కాలేదు. ఇంపైన సువాసనగా దేవుని యొక్క దేవుడు నీకు సహాయం చేయు దేవుడు, దేవుడు నీకు శక్తినిచ్చదు. ఈ సభల ద్వారా ఎవరైనా సరే మారు మనసు పొందితే, రక్షణ పొందాలి అనుకుంటే, బాప్తిస్మం పొందాలి అనుకుంటే, ఈ సభలో దేవుడు నాతో మాట్లాడేదని నువ్వు అనుకుంటే, మీ కొరకు ప్రార్థన చేయటానికి మేమైతే సిద్ధముగా ఉన్నాం. మీ రక్షణ కొరకు మోకరించి ప్రభు దగ్గర మొరపెట్టడానికి మీ సిద్ధముగా ఉన్నాం. అట్లాగా మారు మనసు పొంది రక్షణ పొందుతాను, బాప్తిస్మం పొందుతాను, ఈ దినం నేను గ్రంథము చదువుతాను అనుకున్న వారు ఎవరైనా ఉంటే, మీలో ఎవరైనా సరే ధైర్యంగా లేచి ముందుకొచ్చి నిలుచుంటే మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. పరలోకపు దేవుడు ఆకాశపు వాక్యాలను విప్పి మీ హృదయ వాంఛలను తీర్చునుగాక, మీ హృదయంలో దేవుడు కార్యము చేయునుగాక. రక్షణ పొందాలనుకుంటున్నాను, మారు మనసు కలిగిందనుకున్నట్టు, ఈ దినము నుండి దైవ గ్రంథాన్ని చదువుతాననుకున్నట్టు, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాలనుకున్నటువంటి వారు ఎవరైనా చూడండి, సిగ్గుపడద్దు, భయపడద్దు. ఇదొక ఆల్టర్ కాల్. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ముందుకు వస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఒక్క క్షణము సమయంలో ఒక కోరస్ పాడుతూ ఉంటున్నట్టుగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలనుకుంటే మీరు ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాము. కోరస్ పాడుతుండగా హృదయంలో మనం ప్రార్థిద్దాం. దయచేసి నేను కోరస్ పాడుతుండగా ప్రార్థన చేసుకుందాం. న్యాయము తీర్చే దేవుడ నీవే, న్యాయము తీర్చే దేవుడ నీవే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమి కోరుకోనయ్యా, నేనేమి కోరుకోనయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. న్యాయము తీర్చే దేవుడ నీవే, న్యాయము తీర్చే దేవుడ నీవే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా. నీది ఉన్నానయ్యా, నీవేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు నేను చేస్తావని ఎరిగి ఉన్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు నేను చేస్తావని, నేను చేస్తావని
సమయంలో నా జీవితంలో చీమలకు ఉన్నటువంటి జ్ఞానం నేను కలిగి ఉండాలి. చీమలకు ఉన్న బలమును ఐక్యత నేను కలిగి ఉండాలి. కుటుంబంలో ఐక్యత లేకుండా నీవు ఇంకా కొద్ది కాలం జీవించుకున్నట్లయితే ప్రభువా నేను ఐక్యత కలిగి ఉండాలి నాయన, నేను ఐక్యముగా ఉండాలనేటువంటి మా కుటుంబం ఐక్యముగా ఉండాలని నీ మనసులో ప్రార్థన చేయి. చీమలకు మరొక జ్ఞానము, చీమల భూమి మీద ఇల్లు సమకూర్చుకుంటాయి. నీవు కూడా భూమి మీద పరలోకములో నువ్వు చీమ వలె భూమి మీద ఇంటిని, పరలోకములో ఇంటిని సంపాదించుకోవాలని ఈ రాత్రి మనం వింటూ ఉన్నాం. కనుక ప్రియులారా, నీవు కూడా భూమి మీద ఇంటిని, పరలోకములో శ్రేష్టమైన ఇంటిని నువ్వు నిర్మించుకోవాలని దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడాడు. అలాంటి మాటలు మాట్లాడినటువంటి దానిని బట్టి నీ హృదయంలో ప్రార్థన చేయిద్దాం. ఈ రాత్రి కళ్ళ ఉంచండి, దయచేసి మనందరం ప్రార్థిద్దాం. ఇటు తరుణంలో రాత్రి కాల సమయంలో చెప్పబడినటువంటి మాటల కొరకు దేవుని సేవకురాలు ప్రార్థన చేయవలసిందిగా అమ్మగారిని ప్రార్థిస్తూ ఉన్నాను. రాత్రి కాల సమయంలో చెప్పబడినటువంటి మాటలను బట్టి ప్రార్థించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీ దగ్గర సేవకులందరూ కూర్చోవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నుంచి ప్రార్థన చేద్దాం. స్తోత్రములు 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 ప్రభువా, మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించటానికి, మిమ్మల్ని ఆరాధించటానికి, మరి ముఖ్యముగా ప్రభువా మీ సన్నిధిలో కొంత సమయం గడిపి మీ మాటలు వినటానికి మా అందరికీ మీరు ఇచ్చినటువంటి ఈ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని మీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా అయ్యా మీ బిడ్డలముగా మేము ఇక్కడికి చేరి అయ్యా మిమ్మల్ని స్తుతించే ఆ ధన్యత మా అందరికీ ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు నీ సేవకుడిని మరుగున పరిచి ప్రభువా మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ చేత ప్రవక్త అని పిలువబడి దేవోక్తిని పొందుకున్నటువంటి ఆగూరు భక్తుడే చెప్తున్నాడు నాయన, మీ యొక్క జ్ఞానము, మిమ్మల్ని కూర్చిన జ్ఞానము లేకపోతే పశుప్రాయులమే అని ప్రభువా. దేవా, ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు వందనాలు నాయన. అయా మీ సన్నిధిలో ప్రభువా నాయన మేము ఉంటూ అయా జ్ఞానాభ్యాసము చేసుకుంటూ ప్రభువా మిమ్మల్ని మహిమపరిచే విధముగా తండ్రి నాయన మా జీవితాలు ఉండటానికి కృప చూపండి. అయా చీమలు చిన్నవే, బలము లేనివే అయినప్పటికీ నాయన బలమైన పనులు అవి చేయగలుగుతున్నవి అంటే వాటికంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎంతో బలముగా ఉన్న మేము మీ కొరకు ఇంకా ఎంతగా ప్రయాసపడాలి ప్రభువా. ఆ విషయాన్ని మమ్మల్ని నాయన ఈ రాత్రికాల సమయంలో మా ముందుంచి మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు. ఇక్కడ నుండి మేము తిరిగి మా ఇళ్లకు వెళ్ళినప్పుడు ప్రభువా ఇదిగో పశుప్రాయులముగా కాకుండా తండ్రి నాయన జ్ఞానము కలిగి జ్ఞానాభ్యాసము చేసుకుంటూ ప్రభువా మీ సన్నిధిలో బలముగా తండ్రి నాయన మేమందరము ఉండినట్లుగా కృప చూపండి. మీ ఆత్మ కార్యములు ప్రభువా మా జీవితాల్లో జరిగించండి. మరి ముఖ్యముగా ఈ దినము మొదలుకొని ప్రభువా మేము ఎక్కడికి వెళితే అక్కడ తండ్రి నాయన ఐకమత్యము కలిగి ప్రభువా మీ నామమును ప్రకటిస్తూ అనేకులకు నాయన మేము మాదిరికరముగా ఉండటానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని మీరు ఆదరించారని మేము నమ్ముతున్నాము. ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా తండ్రి నాయన మీరు వాక్య పరంగా కానివ్వండి, ఆధ్యాత్మిక పరంగా కానివ్వండి, ఈ లోక పరంగా కూడా నాయన ఆశీర్వదించి అభివృద్ధి పరచమని కూడా ప్రార్థిస్తున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది. రాత్రి చక్కని ప్రార్థన చేసి వినిపించినటువంటి దేవుని దాసులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ